హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ రథసప్తమి యొక్క విశిష్టత, సూర్య భగవానుడి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి వాజపత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి, అలాగే మరియు మీకోసము ఛానల్ వారు సతీష్ గారు, సరిత గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎంతో మంది దగ్గర నుంచి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. సూర్య భగవానుడి యొక్క ఉంటున్నాము. రేపు రథసప్తమి అయినా ఆ భగవానుడి యొక్క విశేషమైన జ్ఞానాన్ని మనం అందుకుందాము. హాయిగా కూర్చుందాము. స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. ఓడుస్తు బాలుడు పొన్న పూసాయ, ఓడుస్తు బాలుడు పొన్న పూచాయ, పొన్న పువ్వు మీద పొగడ పూచాయ. ఓడుస్తు బాలుడు పొన్న పూసాయ, పొన్న పువ్వు మీద పొగడ పూసాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. ఉదయిస్తు బాలుడు ఉల్లు పూసాయి, ఉల్లు పువ్వు మీద ఉగ్రంబు పూసాయి. ఉదయిస్తు బాలుడు ఉల్లి పూసాయి, ఉల్లి పువ్వు మీద ఉగ్రంబు పొడుచాయి. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్య నారాయణ. గడిమెక్కి భానుడు కంబ పూసాయి, కంబ పువ్వు మీద కాకారి పూసాయి. గడిమెక్కి బాలుడు కంబ పూచాయి, కంబ పువ్వు మీద కాకారి పూచాయి. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. జామెక్కి బాలుడు జాజి పూచాయి, జాజి పువ్వు మీద సెంపెంగ పూసాయి. పూచాయి జాజి పువ్వు మీద సెంపెంగ పూసాయి. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. మధ్యాహ్న భానుడు మెల్లె పూచాయి, మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయి. మధ్యాహ్న భానుడు మల్లె పూచాయి,
మల్లె పువ్వు మీద మంకన్న పూజాయి శ్రీ సూర్యనారాయణ మేలుకో పూజాయి మునగ పువ్వు మీద ముత్యంబు పొడిచాయి ముదజముల బాణుడు ములగ పూజాయి ములగ పువ్వు మీద ముత్యంబు పొడిచాయి శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అస్తమాన బాలుడు ఆవ పూజాయి ఆవ పువ్వు మీద అద్దంపు పొడిచాయి ఆవ పువ్వు మీద అద్దంపు పొడిచాయి శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతూ బాలుండు వంగ పూజాయ వాలుతూ బాలుడు వంగ పూజాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గుంకుతూ బాణుడు గుమ్మడి పూజాయ గుమ్మడి పూ మీద కుంకంబు పొడిచాయ కుంకుతూ బాణుడు గుమ్మడి పూజాయ గుమ్మడి పూ మీద కుంకంబు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఓకే అండి, రెండు చేతులు విప్పి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1 0. నెమ్మదిగా అరిచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరిమూలే భవేత్ గౌరి. ఆ ముగ్గురమ్మల్ని దర్శిస్తూ మనకి జ్ఞానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మ ఋషి వాజపత్రిజీ గురుదేవులకి, మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి, భూమాతకి, గోమాతకి, విశ్వమాతకి, ప్రకృతి మాతకి, ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మనము చక్కగా ఈ రోజు రేపు జరిగే రథ సప్తమి గురించి, రథ సప్తమి అంటేనే మనకి భగవానుడి గురించి రథ సప్తమి ఎందుకు అంత విశేషంగా చేసుకుంటారంటే, సూర్య భగవానుడికి సృష్టికి మూలకర్త. ఆయన సృష్టించినప్పుడే వేదం చెప్తుంది 8 మూర్తుల్ని సృష్టించారని రమణ మహర్షి కూడా చెప్పడం జరిగింది. సూర్యుడు, చంద్రుడు, అలాగే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, పరమాత్మ, ఈ 8 మూర్తుల్ని ఆరాధన చేయమని చెప్పింది. ఇంకా సూర్య భగవానుడికి ఏంటి విశేషం అంటే, సూర్య భగవానుడు పుట్టినరోజు అని చెప్పొచ్చు కదా. పుట్టినరోజు, ఆయన పుట్టినరోజే ఆ రోజు. రథసప్తమి అంటే పుట్టినరోజు, సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజు. ఆ రోజే ఆయన పుట్టారు. రథసప్తమి అని ఎందుకన్నారంటే, ఆయన ఉద్భవించిన వెంటనే బ్రహ్మాండాన్ని పరిపాలించడానికి 7 గుర్రాలుతో నిరంతరము అలాగ తిరుగుతూనే ఉంటారట. మరి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, ఒక చోట మనకి రాత్రి అయితే ఒక చోట పగలవుతుంది. సూర్యుడు ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటాడు. అది కానీ ఈ ఆధ్యాత్మిక పరిభాషలో సూర్య భగవానుడి 7 గుర్రాలు అంటే ఏమిటంటే, ముందు అది చెప్పుకొని ఆయన విశిష్టత చెప్పుకుందాం. 7 గుర్రాలు ఏమిటంటే, 5 పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి. ఈ 7గురిని పరిపాలించేవారు ఎవరు? మనము జీవుడిగా వచ్చాము, అక్కడ ఆత్మగా ఉన్న ఈ భూమి మీదకి జీవుడిగా వచ్చాము. ఈ జీవుడు కళ్ళెం పట్టుకుని వాటిల్ని పరిపాలిస్తున్నాడు. ఈ జీవుడు ఎలాగా? స్థూల శరీరము అంటే రథము అంటే శరీరము. ఈ స్థూల శరీరాన్ని, ఈ 7 గుర్రాలని పరిపాలించేది ఎవరు? జీవుడు. జీవుడే రథసారథి. అక్కడ దాంట్లో కూర్చున్నవాడే పరమాత్మ, ఆయనే సూర్య భగవానుడు, ఆది నారాయణుడు. ఆ పరమాత్మలుగా మనం అవ్వాలి అని అంటే ఈ 7 గుర్రాలని మనము పరిపాలించాలి సరైన విధంగా. ఆ జీవుడు దేవుడిగా మారే వరకు
జీవుడే దేవుడని మన పత్రి గారు నవరత్నాల్లో చెప్తారు. జీవుడే దేవుడిగా అవ్వాలి అంటే ఈ ఇంద్రియాల్ని పరిపాలిస్తుంది. ఎవరు పరిపాలిస్తున్నారు? మనసు పరిపాలిస్తున్నారు. ఆ మనసుని ఎప్పుడైతే ఈ జీవుడితో మనసు పరిపాలిస్తుంది, ఎప్పుడైతే మనకి జ్ఞానము వచ్చిందో ఆ జీవుడే దేవుడుగా మారిపోతాడు. ఎప్పుడైతే దేవుడిగా మారిపోయాడో ఆత్మవంతుగా మనసు ఆత్మ కలిసి మన యొక్క ఆధ్యాత్మిక పెరగడానికి ఈ 7 గుర్రాల్ని మనము పరిపాలిస్తాం. అప్పుడు సరైన విధంగా జ్ఞానేంద్రియాలు 5 అంటే కళ్ళు, ముక్కు, చెవులు, జిహ్వ, శరీరము, మనసు, బుద్ధి, ఈ 7 గుర్రాలు వీటిల్ని సరైన విధంగా మనం పరిపాలించుకుంటే మనము పరమాత్మగా అయిపోతామని ఆ విధంగా ధ్యాన పరిభాషగా మనము అర్థం చేసుకోవాలి. ఇక ఈయన జననము ఎలా జరిగిందంట అంటే దక్ష ప్రజాపతికి చాలా మంది కూతుళ్ళు ఉన్నారు. ఉంటే 16 మందిని కశ్యపుడు పెళ్లి చేసేస్తున్నాడు. 16 మందిని. అందులో క్రతువ, అతిథి అని కూతురు కూడా ఉన్నారు. అందులో పార్వతి ఈశ్వరిని పెళ్లి చేసుకుంది. దక్షుడు కూతురే ఆవిడ కూడా. ఈయనే 16 మంది కూతుర్ని పెళ్లి చేసేసుకున్నారట ఈ కశ్యపుడే. అందులో క్రతువకి అందరూ రాక్షస గుణాలతో పుట్టారట పిల్లలు. ఆ రాక్షస పిల్లలు అందరినీ బాధిస్తున్నారట. ఋషులను అందరినీ బాధిస్తున్నారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళని కూడా బాధిస్తూ ఉన్నారట రాక్షస గుణాలతో. రాక్షసులు అంటే వాళ్ళు ఏదో భూతాల్లాగా ఏమో ఉండరండి, వాళ్ళ గుణాలే ఆ విధంగా మనకి అర్థమవుతుందని సినిమాల్లో చూపిస్తారనమాట. వారి ఆగడాలు తట్టుకోలేకపోతున్నారట. అప్పుడు ఈ అతిథి కశ్యపుడు ఇద్దరూ కలిసి సూర్య భగవానుడి గురించి ధ్యానం చేశారట. సూర్య భగవానుడి గురించి ధ్యానం చేస్తే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి, స్వామి మీకు ఏం కావాలి, నా గురించి ధ్యానం చేశారంటే, నా పుత్రులే నన్ను బాధిస్తున్నారు, ఈ ప్రకృతిని అంతా విధ్వంసం చేస్తున్నారు, ఋషులందరినీ కూడా బాధ పెడుతున్నారు, వారిని సంహరించడానికి నువ్వే నాకు పుత్రుడిగా వచ్చి వారిని సంహరించాలని కోరారట. రథ సప్తమి రోజునే ఆయన జన్మ తీసుకుని భూమి మీదకి రావడం జరిగిందట. అందుకనే ఆయన్ని ఆదిత్యుడు అంటారు. అంటే అతిథి గర్భాన్ని వచ్చాడు కాబట్టి ఆదిత్యుడు. ఆ రథ సప్తమి రోజునే ఆయన జన్మ తీసుకున్న వెంటనే 7 గుర్రాల్ని సృష్టించుకుని ఆయన ఈ రాక్షస గణాలన్నిటిని విధ్వంసం చేసేసి నాశనం చేసేసారనమాట ఆయన. అది రథ సప్తమి రోజునే జరిగింది. ఇంకా ఆయన్ని ఇంకేమంటారంటే, ఆ గర్భాన్ని పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు అంటారు. కాశ్యపేయుడు అని కూడా అంటారట. సూర్య భగవాన్ని కాశ్యపేయుడు అని కూడా అంటారు. అలాగే ఎంతో మంది మహాత్ములు ఆయన 12 సూర్యులుగా ఉద్భవించారటండి భూమి మీద. 12 సూర్యులుగా పరిపాలిస్తూ ఉంటారట ఆయన. అందుకే ఆయనకి రథ సప్తమి అంటే ఆయనకి అన్ని చోట్లకి తిప్పడానికి ఆ రథము తోడుగా ఉంది కాబట్టి, రథము అంటే నక్షత్ర గణాలన్నీ కూడా ఆయన్ని తిప్పుతూ ఉంటాయట. అది రథం ఆకారంలో ఉంటుందట. అందుకనే రథ సప్తమి రోజున ఆయన ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ఆయన్ని మనము ఆరాధించుకోవాలి. మరి రథ సప్తమి రోజున ఆయనకి పరమాన్నం ఎందుకు పెడతారు? ఆయనకి చిక్కుడుగాయలు పెట్టమంటారు. ఇంకా జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి, రేగుపళ్ళుతోటి అని అంటే, సూర్యకిరణాలు ఎక్కువగా సూర్యుడు శక్తి అంటేనే డి విటమిన్ అంటారండి. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా వాళ్ళు సమయం అవ్వకుండా పుడితే ఆ డి విటమిన్ మనకు ఇప్పుడంటే ఆ కేర్ సెంటర్లో పెడుతున్నారు, కానీ పూర్వం రోజుల్లో అయితే ఆ ఎండలో ఆ నీరెండలో పడుకోబెట్టేవారట. డి విటమిన్ తక్కువైతే మనం కూడా మా యోగా గురువు గారు చెప్పేవారు, డి విటమిన్ తక్కువ అయితే సూర్యుడు ఉదయించేటప్పుడు అక్కడ కూర్చుంటే ఆ డి విటమిన్ మనకు చాలా బాగా వస్తుంది, దాని గురించి ఏ మందులు వాడక్కర్లేదు. అలాగే సాయంత్రం అస్తమించే సూర్యుడి దగ్గర కూడా కూర్చుంటే డి విటమిన్ వస్తుందని. కానీ ఈ జిల్లేడు మొక్క ఆకుల కంటే డి విటమిన్ ఎక్కువ వెళ్తుందటండి. ఆ సూర్యకిరణాలు ఎక్కువ సోకుతాయట. ఈ యొక్క సప్తమి రోజున ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి ఆ ఆకులు పెట్టుకుని తల మీద, మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా ఇక్కడ భుజాల మీద 7 ఆకులు పెట్టుకుని, ఆ రేగుబళ్ళకు కూడా
విటమిన్స్ ఎక్కువ వెళ్తుందటండి. అందుకని రేగుపళ్ళు తిన్నా కూడా చాలా మంచిదని చెప్తారు. సూర్యకిరణాలు అన్నిటికీ, ప్రకృతిలో ఉన్న అన్నిటికీ సూర్యకిరణాలు వెళ్తాయి, కానీ వీటికి ఎక్కువ తీసుకుంటుందటండి జిల్లేడు చెట్టు అలాగే రేగుపళ్ళుని. అవి ఎక్కువగా ఈ కాలంలోనే మాఘమాసంలో ఎక్కువగా రేగుపళ్ళు కూడా మనం వాడుతూ ఉంటాం. తినడము, వడియాలు పెట్టుకోవడం, తినడము ఇవన్నీ చేస్తూ ఉంటాము. అది తినడం వల్ల కూడా మనకి రేగుపళ్ళు తినడం వల్ల వాటిని, అలాగే ఈరోజు రథసప్తమి రోజున పిల్లలకు కూడా దిష్టి దోషం పోవడానికి భోగి రోజున ఎలాగైతే పోస్తారో భోగి పళ్ళు కూడా పోస్తారట రథసప్తమి రోజున కూడా. ఎందుకంటే భోగి పళ్ళు పోయడం వల్ల దిష్టి దోషం పోతుంది, డి విటమిన్ అందుతుంది. అవి తలమేంచి ఎందుకు పోయాలి అంటే బ్రహ్మరంధ్రం ద్వారా ఆ వైబ్రేషన్ లోపలికి వెళుతుంది కాబట్టి. అందుకని రథసప్తమి రోజున తప్పనిసరిగా జిల్లేడు ఆకులతోటి రేగుపళ్ళుతోటి తెల్లవారుజామున స్నానం చేసి ఆవు పిడకలతోటే దాయిలేసి ఆయనకి పాలు పొంగించి, అంటే ప్రత్యక్ష దైవం అండి, ఆయన్ని ప్రతి ఒక్కరూ ఆరాధన చేయాలి. ఆయనకి పత్రికారు పూజలు చేయొద్దన్నారని సూర్య నమస్కారాలు కూడా మానేసామంటే నేను గట్టిగా చెప్తానండి, సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవాలి. పూర్వం రోజుల్లో పూజలు ఏమీ చేయకపోయినా ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు కొడుకుని ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకునేవారండి పూర్వం రోజుల్లో. వాళ్ళు గుళ్ళకి వెళ్ళి పూజలు ఏం చేసేవారు కాదు. ప్రత్యక్ష దైవమా, ఆయన ఆరాధన చేయాలి. అలాగే యోగాలో కూడా మనకి సూర్య నమస్కారాలని 12 నామాలతోటి ఆసనాలు వేయిస్తారండి. ఆ ఆసనాలన్నీ కూడా మన శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నిటిని మనం భావన చేయడం అన్నమాట. 12 మంత్రాలతోటి 12 సార్లు సూర్య నమస్కారాలు చేసుకుంటే ఖచ్చితంగా మన శరీరం మనకి ఎంత బాగా సహకరిస్తుందంటే నడువు నొప్పి కానీ, కాళ్ళ నొప్పులు కానీ, మెళ్ళ నొప్పి అలాంటి ఏ నొప్పులు ఉండవండి. శరీరం అంతా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను యోగా ఇంచుమించు 12 సంవత్సరాలు చేశామండి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంక టైం ఉండలేదు, మానేశాను. కానీ వయసులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు చేస్తే మన శరీరం అద్భుతంగా, అది కూడా మా గురువు గారు ఎక్కడ చేయించేవారంటే నీరెండలో బయట ఆరు బయట సూర్యుడు తగిలేలాగా ఎప్పుడైతే మనం ఆ సూర్య నమస్కారాలు చేస్తామో, ఆ సూర్య భగవానుడు అంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చే మహానుభావుడు ఆయన. ఆ ఆరోగ్యం, మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటామన్నమాట. మనం ధ్యానం చేసినా కానీ పిల్లలకు అవకాశం ఉంటే, పిల్లలు, యూత్, యవ్వనంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సూర్య నమస్కారాలన్నా 12 సార్లు కాకపోయినా 3 సార్లు వేస్తే అరగంటలో కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఆ సూర్య భగవానుడికి ఈ అవయవాలన్నిటినీ కూడా అనువదించి 12 మంత్రాలు చెప్పారనమాట. ఆయనకి 12 రూపాలు ఉన్నాయి ఆయనకి, సూర్య భగవానుడికి. ఈ 12 మంత్రాలు అనుకుంటూ 3 సార్లు చేస్తే మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇంకా ఆయనకి దాయిలు వేస్తామండి. అంటే ఆవు పిడకలు అంటేనే ఎంతో శ్రేష్టము. ఆవు పాలతోటి మనకి పాలు పొంగించుకుంటాము. అలాగే చిక్కుడు పాదుకి ఆకులకు కూడా ఎనర్జీ వెళ్తుందటండి. అందుకని చిక్కుడు ఆకులోనే నైవేద్యం పెడితే ఆయనకి చాలా ఇష్టం అంట. అందుకనే చిక్కుడు కాయల్ని రథం కింద పెట్టుకుని మనం ఆకులు కోసుకుని అందులో ఈ పరమాన్నాన్ని చక్కగా పొంగించి, ఇంతకీ సూర్య భగవానుడికి పళ్ళు లేవటండి. పళ్ళు ఎందుకు లేవు అంటే దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుణ్ణి పిలవలేదండి. పిలవకపోతే ఇంకా పార్వతీదేవిని కూడా వెళ్ళొద్దంటే, మా నాన్నగారు పెద్ద యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళకపోతే ఎలా కుదురుతుందని ఆవిడ ఒప్పించి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏంటి, పిలవని పేరంటానికి వెళ్తే అవమానం జరిగింది. అంత పుట్టిల్లైన అవమానం జరిగిన తర్వాత అవమానాన్ని భరించలేక ఆవిడ మరి భస్మం అయిపోతుంది, ఆ యజ్ఞకుండంలో పడిపోతుంది. అది ఆ శివుడికి తెలిసి వీరభద్రుడిని పంపిస్తాడు. ఆ కోపం, ఆ వీరభద్రుడు వచ్చినప్పుడు, ఎందుకే సూర్య భగవానుడు ఆ యజ్ఞానికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు? మరి అందరినీ పిలిచాడు కదా ఆయన. ఆ సూర్య భగవానుడు దక్షుడు అల్లుడే కదా, సూర్య భగవానుడు కూడా దక్షుడికి అల్లుడే కదా. అందుకని సూర్య భగవానుడు వెళ్ళాడు అనమాట. అయితే శివుడికి 3 నేత్రాలు ఉంటాయండి. 3 నేత్రాల్లో ఒక నేత్రము సూర్యుడు, ఒక నేత్రము చంద్రుడు, ఒకటి అగ్ని. 3వ కన్ను అంటే అగ్ని.
కానీ మరి శివుడి యొక్క అధిష్టాన దేవతలు వాళ్ళు ముగ్గురుని. మరి శివుణ్ణి పిలవకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వెళ్ళకూడదు కదా. కానీ మా అవగారు పిలిచాడని వెళ్ళిపోయారు. శివుడికి అధిష్టాన దేవతలు ఈ ముగ్గురు కూడా. కానీ చంద్రుడికి అవమానం జరిగింది, అగ్నికి అవమానం జరిగింది, సూర్యుడికి వీరభద్రుడు ఏం చేశాడంటే, నువ్వు మొత్తం సమస్తము పరిపాలిస్తున్నావు శివుడి యొక్క చైతన్యంతో, నువ్వు శివుణ్ణి పిలవపోయినా నువ్వు వచ్చావు కాబట్టి అని మూతి మీద గుద్దేటట్టండి. మూతి మీద గుద్దేటప్పటికి మొత్తం 32 పళ్ళు ఊడిపోయినాయంట సూర్య భగవానుడికి. ఊడిపోతే ఆయనకి పళ్ళు లేవు కదా, అందుకని ఆయనకి మెత్తగా ఉండాలంటే అసలు ఎక్కడ పలుకు లేకుండా పరవాణం. ఆ రోజున రథసప్తమి రోజున పుట్టినరోజు కాబట్టి ఎవరైతే మెత్తని పరవాణం రుచికరంగా బెల్లం వేసి నెయ్యి వేసి ఆయనకు నైవేద్యం పెడితే ఆయన ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడట. అందుకనే ఆ కిరణాల దగ్గరే మనం కూర్చుని అక్కడ పాలు పొంగించి వండి ఆయనకి మనస్ఫూర్తిగా ఆరాధన చేసి నైవేద్యం పెడితే ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది నేను ఇప్పుడు మీరన్నీ నేను కొత్త అన్నీ తెలుసుకోవడం కోసం నాకు ఇలాంటి సబ్జెక్టులు ఇస్తారనమాట. ఇవన్నీ పరిశోధన చేస్తే ఇది తెలిసింది సూర్య భగవానుడు ఆయన అల్లుడని. ఆ తర్వాత ఆయనకి మా ఊర్లో సూర్య భగవానుడు దేవాలయం ఉందండి. 100 సంవత్సరాల క్రితం కట్టారు ఆ దేవాలయం. 6 సంవత్సరాల క్రితానికి 100 సంవత్సరాలు పూర్తి అయిపోతే దానికి కూడా పవర్ తగ్గుతుందటండి గుడికి కూడా. ఎందుకంటే యంత్రాలు పెడతారు కదా, ఆ యంత్రశక్తి 100 సంవత్సరాల వరకునే ఆ ప్రభావం ఉంటుందట. ఆ ప్రభావం తగ్గిపోయేటప్పటికి ఆ గుడికి జనాలు రావడం తగ్గిపోతుందటండి, ఆరాధించే వాళ్ళు తగ్గిపోతారంట. అప్పుడు మళ్ళీ యాగాలు చేసి మళ్ళీ ఆ యంత్రాలు ప్రతిష్ఠిస్తే మళ్ళీ పునర్జీవితం అవుతుందట. అప్పుడు జిఆర్ స్వాములు వారు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి యాగం 11 రోజులు యాగం చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు సూర్య భగవానుడికి. ఆ సూర్య భగవానుడికి ఈ రథసప్తమి రోజున మాకు చాలా పెద్ద పండుగ జరుగుతుంది అనమాట. 5 రోజులు ఉత్సవం జరుగుతుంది. అలాగే లైటింగ్ పెడతారు, చుట్టాలు అందరూ వస్తారనమాట. అంత పెద్ద పండుగ జరుగుతుంది. రథము, ఎంత పెద్ద రథం ఉంటుందండి. అందరూ పాలు పొంగించుకున్న తర్వాత ప్రతి ఇంటి ముందుకి రథం వస్తుంది ఈ రథసప్తమి రోజున. ఈ రథసప్తమైన అన్నాడు సూర్య భగవానుడికి పెళ్లి కొడుకుని చేస్తారండి. ఎందుకంటే భీష్మ ఏకాదశి రోజున ఆయనకి వివాహం. ఆయన భార్య ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఛాయాదేవి, సంధ్యాదేవి ఛాయ. ఆవిడతోటి పెళ్లి జరుగుతుంది అనమాట. అది చాలా వైభవంగా చేస్తారండి గొల్లమావిడంలో. ఊరంతా మళ్ళీ భీష్మ ఏకాదశి రోజున కూడా రథంలో స్వామిని సూర్య భగవాన్ని ఊరంతా ఊరేగించి రాత్రికి కళ్యాణం చేస్తారు. ఇప్పటికి కూడా చాలా బాగా చేస్తారు. ఒక 20 గ్రామాల నుంచి వస్తారండి జనాలు చూడడానికి. పెద్ద లైటింగ్ పెడతారు, మందుగుండు కాలుస్తారు, చాలా వైభవంగా చేస్తారు. ఆయన కూతురు ఎవరు అనుకుంటున్నారు? సూర్య భగవానుడి కూతురు భద్రావతి. ఆ భద్రావతిని ఎవరికి ఇచ్చారు అంటే ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే ఆ వంశం ఎక్కడ దాకా వెళ్ళిందంటే మార్కండేయుడు. మార్కండేయుడు ఏ వంశము? ఆయన మార్కండేయ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు మనకి దేవంగులు, పద్మశాలి, వీళ్ళందరూ కూడా మార్కండేయ వంశం నుంచి వచ్చాము. అయితే మార్కండేయుడికి పెళ్లి అవ్వలేదండి, ఆయన బ్రహ్మచారి. కానీ మార్కండేయ మహర్షి అప్పుడు ఎప్పుడో ఈ సూర్య భగవానుడి వీళ్ళందరూ ఉన్నప్పుడే మార్కండేయుడు కూడా ఉద్భవించాడు కదా. ఆ మార్కండేయుడు ఒక పుత్రుని సృష్టించాలని దేవతలందరూ కోరుకున్నారట. ఎందుకు అంటే ఈ భూమి మీద బట్టలు ఎవరికి లేవంటండి, బట్టలు లేవంట. అందరూ ఆకులు అలములు కట్టుకున్నారంట సృష్టి జరిగిన తర్వాత. దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడి మానాన్ని కాపాడుకోవాలంటే బట్టలని సృష్టించాలని మార్కండేయ మహర్షికి చెప్పారట దేవతలందరూ. చెప్పితే ఆయన తపస్సు చేసి తపస్సు నుంచి భావనా ఋషిని సృష్టించారట. ఆ భావనా ఋషి తపస్సు చేసి ఈ పత్తి పండించే మొక్కల్ని సృష్టించారటండి. మొక్కల్ని సృష్టించి ఆ బట్టల్ని నేసి అందరికీ బట్టలు ఈ రోజులు బట్టలు కట్టుకుంటున్నామంటే మార్కండేయ మహర్షి ద్వారా మనకి భావనాముని ఎవరంటే సూర్య భగవానుడు అల్లుడు. సూర్య భగవానుడు అల్లుడు భద్రావతి, మా భావనా ఋషి
కూతురు భావనా ఋషిని సూర్య భగవానుడు కూతురు అయినటువంటి భద్రావతినిచ్చి పెళ్లి చేశారు. ఆ భావనా ఋషికి భద్రావతికి కూడా రథసప్తమి రోజునే వివాహం చేశారండి. ఈ రోజున మాకు భావనా ఋషి గుడి కట్టారన్నమాట. మాకు ఆ గుడిలో భావనా ఋషిని భద్రావతిని మా నాన్నగారు వాళ్ళే ప్రతిష్ఠించి కళ్యాణం చేశారు. ఈ రథసప్తమి రోజున వాళ్ళిద్దరికీ చక్కగా కళ్యాణం జరుగుతుందండి. ఆ దేవుణ్ణి కూడా ఈ రథసప్తమి రోజున భావనాముని భద్రావతిని కూడా ఊరేగిస్తూ ఉంటారు. అంటే ఈ ఋషి సాంప్రదాయం, ఇంత ఋషి సాంప్రదాయం నుంచి మనం వచ్చి సూర్య భగవానుడు బ్రహ్మాండం అంతా పరిపాలిస్తున్నాడు. ఆ సాంప్రదాయం నుంచి వచ్చి ఉండి కూడా అందరూ ఈ జీవహింస చేస్తున్నారంటే ఎంత మూర్ఖత్వంగా మనం జీవిస్తున్నాం చూడండి. ఈ మార్కండేయ పురాణం చదివితే సూర్య భగవానుడి యొక్క ఎంత స్టోరీ వస్తుందో, అలాగే వేదం చదివిన ఆ సూర్య భగవానుడి గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే సూర్య భగవానుడే మనకి ఆరోగ్యాన్ని అందించేది. అందుకని మనము ఈ సూర్య ఆరాధన తప్పనిసరిగా మనం చెయ్యాలి. ఈ స్వామికి ఈ పరవాన్నం పెట్టిన తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత ఆయనకి ఎర్ర చందనం అంటే చాలా ఇష్టం అంట. సూర్య భగవానుడికి ఎర్ర చందనము, ఎర్ర అక్షింతలు, ఎర్ర పుష్పాలు ఆయనకి అలంకరించాలంట. ఆయన చాలా ఇష్టపడుతూ ఉంటాడట సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడికి చెప్పుకున్నాం కదా, ఆయన్ని ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మనకి సూర్య భగవానుడే కనిపించకుండానే ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఆ సూర్య భగవానుడు మన శరీరానికి ఆ కిరణాలు తగలాలండి. కిరణాలు తగలకపోతే, మనం అస్సలు బయటికి వెళ్ళకపోతే ఆ లోపల ఉన్న నాడీ మండలం అంతా ఎంత అంటే ఇలా పడిపోతే ఇరిగిపోయేలాగా అయిపోతాయటండి. అరటిబొంద నున్నగా బాగానే ఉంటుంది, దానికి ఏమన్నా శక్తి ఉంటుందండి? ఇలాగా గట్టిగా పట్టుకోగానే ఇరిగిపోతుంది. అలాగే మనం కూడా పైకి నున్నగానే ఉంటున్నాం. ఎండ తగలకుండా ఏసీలో కూర్చుని నున్నగా తయారవుతున్నాం. కానీ ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు శరీరానికి ఎప్పుడైతే తగలలేదో అవి ఇలా జారి పడుకోగానే ఇరిగిపోవడానికి కారణమవుతుంది. ఇంకా మన కళ్ళు కూడా సూర్య భగవానుడి యొక్క శక్తితోటే, ఆ కాంతితోటే మన కళ్ళు చూపు కనిపిస్తుంది. మా యోగా గురువు గారు అన్నారు, ప్రొద్దుటే ఉదయించి సూర్యుడి దగ్గర ఒక్క 5 నిమిషాలు కళ్ళు తెరిచి సూర్య భగవాన్ని చూస్తే అసలు చూపే తగ్గదటండి. చూపే తగ్గదు. ఆ సూర్యుడిని అంటే మళ్ళీ కాంతిగా వచ్చినప్పుడు మనం చూడలేము. ఆయన ఉదయించి సూర్యుడి దగ్గర నుంచుని మనము ఒక్క 5 నిమిషాలు కళ్ళు తెరిచి చూడాలి. అలాగే అస్తమించి సూర్యుడి దగ్గర కూడా కళ్ళు తెరిచి చూడాలి. మా పిల్లలు చిన్నప్పుడండి, మేము పిఠాపురంలో ఉండేవాళ్ళము. అప్పుడు మా అత్తవారింటి దగ్గర పెద్ద దొడ్డి ఉండేది అనమాట. మేమందరం 5గురు తోటికోడళ్ళం, మంది పిల్లలు, అందరం మగ పిల్లలే. వాళ్ళందరికీ గోచీలు పెట్టేసి మా ఒక తోటికోళ్ళు నూనె రాసేసి, ఉట్టప్పుడు స్కూల్ కదా, ఆదివారం నూనె రాసేసి అలా వదిలేసేవారండి. వదిలేస్తే వాళ్ళు సైకిల్ తొక్కుంటూ 12 గంటల వరకు అలాగే ఆడుకునేవారు. వాళ్ళకి ఒళ్ళు పేలడం కానీ, ఆ కురుపులు వేయడం కానీ, దురదలు రావడం కానీ ఏమీ వచ్చేవి కాదండి. అలాంటి పనులు ఏమన్నా మన పిల్లలకి చేస్తున్నామా అండి? ఆ నూనె రాసి ఆ సూర్యకిరణాలు మన ఒంటికి తగలాలండి. ఒంటికి తగలకపోతే ఒళ్ళు పనిచేయదు, మనకి సహకరించదు. అందుకని కనీసము మనము తెల్లారి లేచినప్పుడైనా, అందుకనే సూర్య నమస్కారాలు పెట్టడం జరిగింది. మా అమ్మమ్మ గారండి నిన్న కొంచెం చెప్పుకున్నాము. ఆవిడ ఉట్టప్పుడు ఏం పూజలు చేసేవారు కాదండి. ఇంట్లో అన్నీ సొంతంగా పని చేసుకోవడం కదా, పని చేసుకున్న తర్వాత ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు స్నానం చేసేవారు. పొద్దున్నే చేయాలని నియమం ఏమి. ఆదివారం మాత్రము ఒక సాధువు గారికి భోజనం వండడానికి తెల్లవారుజామునే లేచి ఎంత మడి కట్టుకొని వంట చేసి పరమాన్నం కానీ వారానికి ఒక రకం వండి, ఈ సొంత అల్లుడు కూతుర్లు మనవలం కదండి, వాళ్ళందరికీ ఆ వేళ భోజనాలు అనమాట. ప్రతి వారం అమ్మమ్మ గారి దగ్గర ఆ భోజనాలు పెట్టి మళ్ళీ సాధువు గారు వచ్చే వరకు అందులో తీసి ఎవరికి పెట్టేవారు కాదండి. సూర్య భగవానుడికి మరి ఆ నైవేద్యం పరవాన్నం వండి ఆయనకి అర్పించి సాధువు గారికి వచ్చే ముందు మళ్ళీ బాత్రూమ్కి వెళ్తామని స్నానం చేసి భోజనం పెట్టేదండి. అంత మడిగా, అంత శుద్ధిగా ఆ భగవంతుడికి, సూర్య భగవానుడికే భోజనం పెడుతున్నానని చెప్పేదండి ఆ సాధువు గారికి. ఆయనకి దక్షిణం ఇచ్చి
వెళ్ళేటప్పుడు కాఫీయో టీయో కాసి ఇచ్చి పంపించేవారు. అంతా ప్రేమగా పెట్టేవారు. ఆవిడ 82 సంవత్సరాల వరకు కూడా ఒక్క టాబ్లెట్ వేసుకోలేదండి ఆవిడ. అప్పుడు వరకు కూడా ఆవిడ నవ్వారిని వేశారండి. నవ్వారిని వేసే ఆవిడ పొట్ట ఆవిడ పోషించుకున్నారు. ఎప్పుడన్నా తినమంటే నాకు కొడుకులు లేరు కదమ్మా, ఇప్పుడు నుంచి అల్లుడి దగ్గర కూతురు దగ్గర ఉండకూడదు, నాకు కాలు వంగినా చెయ్యొంగినా అప్పుడు ఎలాగా తప్పదు, నాకు ఇంకా శక్తి ఉంది కదా అని ఆ విధంగా ఆ ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు కూడా ఆ రోజున మా పెళ్ళైన సంవత్సరం అండి, 2 సంవత్సరాలు అయింది చూడండి. నేను ఇంకా తీర్థం కదా వద్దాం అనుకుంటున్నాను అనమాట. తీర్థానికి పండక్కి వచ్చాను, మళ్ళీ తీర్థానికి వద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల ఆవిడ ఆదివారం నాడు సాధువు గారికి భోజనం పెడదామని వండి మళ్ళీ స్నానం చేసి ఆ ఒంటి మీద వస్త్రం లేకుండా ఆ బాత్రూంలో పడి చనిపోయారు. పడిపోయి చనిపోయారు. చూడండి, ఎలాగైతే పుట్టిందో అలాగే చనిపోయారండి, ఒంటి మీద వస్త్రం లేకుండా. అందరూ అంటే ఆ మంచితనము వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు కాపాడుతుందండి. అప్పుడు కాపాడుతుంది. మన వయసులో ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు యవ్వన బలం ఉంటుంది, డబ్బు బలం ఉంటుంది. ఆ రోజులు గడిచిపోతాయి. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ సూర్య భగవానుడి యొక్క అదే అనేది నన్ను ఇంత ఆరోగ్యంగా ఉంచడానికి కారణం ఆ సూర్య భగవాన్నే. ప్రతి క్షణము ఆ భగవాన్నే అలాగ ఆరాధన చేస్తూ ఉండేదన్నమాట. లాస్ట్కి ఆ సూర్య భగవానికి పేరు చెప్పి భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి అన్నీ చేసేది. ఎవరికి ఆపదలు వచ్చినా తను ఆదుకుంటూ ఉండేది. తనకున్న చిన్న పరిధిలోనే, ఆవిడేం పెద్ద కోటేశ్వరరాళ్ళు కాదు, అయినా తనకు ఉన్న దాంట్లోనే అంత ఉండగా చేసుకుంది కాబట్టి తను ఉండగానే ఆవును కూడా దానం ఇచ్చుకుంది. ఆవును కూడా అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఎవరో ఇస్తారని గ్యారంటీ ఏముంది? మనం ఉండగానే ఏది చెయ్యాలంటే మన చేతులతో ఇచ్చుకున్నదే. ఆయన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, అన్నీ చూస్తాడు. ఆయన చూడలేదని అనుకుంటారు, ఆయన అన్నీ చూస్తాడండి. ఆ విధంగా ఆవిడ ఆఖరి శ్వాస వదిలిపెట్టినప్పుడు ఊరందరూ వచ్చి ఆవిడ మంచితనమే ఆవిడని ఈ విధంగా కాపాడింది అని. 82 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికిందంటే ఆవిడ ఇంతలా ఉండేవారండి. ఆవిడ అనారోగ్యం లేక అంతలాగే ఉన్నారు చచ్చిపోయేటప్పుడు కూడా. ఎన్న అనారోగ్యాలు ఉంటే శరీరం కరిగిపోతుంది, అంత పండులాగా ఉండేవారు అనమాట. మరి ఆ విధంగా జీవితాన్ని మనము గడిపేమో అంటే మనము చేసిన మంచితనము, మనకు ఉన్న సద్గుణాలు, సత్ప్రవర్తన, అదే సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనల్ని చూస్తూ ఉంటాడు. ఇక మనకి సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన ఇంద్రియాలనే భావన చేస్తూ చేస్తామన్నమాట. ఇలాగని కాళ్ళు మొత్తం అన్ని ఇంద్రియాలు కూడా 12 నామాలతోటి సూర్య భగవాన్ని ఎప్పుడైతే ఆరాధన చేస్తూ మనం ఈ ఆసనాలు వేస్తూ ఉంటామో ప్రతి కీలు దగ్గర ఉన్న ఆ కొవ్వు పట్టేస్తూ ఉంటుందటండి. కదలకపోతే శరీరం కొవ్వు పెట్టేసి అవే నొప్పులు, బాధలు అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భావనే నమః, ఓం భగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచేయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం హర్కాయ నమః. అర్క అంటే జిల్లేడు ఆకండి. అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ 12 మంత్రాలు మనము ఆసనాలు వెయ్యకపోయినా సూర్య భగవానుడి దగ్గర నుంచుని 12 మంత్రాలు చదువుకుని ఆయన్ని నమస్కరించి ఆయన వంక కనీసం 2 నిమిషాలన్నా ఆ నేత్రాలతో చూస్తే మనకి ఆ కిరణాల యొక్క శక్తితో మనము సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం రావడానికి కారణం ఏమిటి అంటే మనం ఆ సూర్య శక్తిని తీసుకోకపోవడం వల్ల డి విటమిన్ ప్రతి ఒక్కరికి తగ్గిపోతుంది. దానికి మందులు వేసుకోవడం, అవి వేసుకోవడం, ఇవి వేసుకోవడం అన్నీ వేసుకుంటున్నారు. కానీ అవన్నీ ఏది వేసుకున్నా కానీ మనకి సంపూర్ణమైన ఆరోగ్యం రాదు అంటున్నారు. ఇంక వేదం చెప్తుంది సూర్య భగవానుడు సమస్త దేవతలకి కూడా ఆరాధ్య దైవం అంట. సూర్య భగవానుడు అండి సమస్త దేవతలకు కూడా. అందుకే కదా అన్నారు ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా భూమి మీదకి రాబట్టే కదండి వాళ్ళు
ఉండే ఆ మందిరాలు ఇవన్నీ కూడా భూమి మీద నమూనాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా భూమి మీదకు వచ్చే ఆ దైవాన్ని ధ్యానించి భగవంతుల్లాగా మారి వాళ్ళు వెళ్ళారు. మరి వాళ్ళని పూజ చేస్తే వాళ్ళలాగా మనమేంత, వాళ్ళు చేసింది మనం చేయాలి, కానీ వాళ్ళని పూజిస్తే వాళ్ళలాగా మనం అవ్వం కదా. ప్రతిదీ కూడా ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి కొంతమంది వచ్చారటండి, శిశువులు వచ్చారట. వాళ్ళు అందరూ భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగితే భగవంతుడు కనిపించడు కదా, మన విగ్రహాల్లో చూస్తాం, కానీ ప్రత్యక్ష దైవం ఆయన ఉన్నాడని ఎన్నోసార్లు చెప్పారట. మనం ఏ చిన్న పని చేసినా, ఏ తప్పు చేసినా ఆయన ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాడు సూర్య భగవానుడు. ఆయన్ని కనుగప్పి మనం ఏమీ చేయలేము. మనం ఏదో చేస్తున్నాము, తప్పు పని చేసినప్పుడు గదిలో కూర్చుని చేస్తున్నాము, ఎవరో చూడట్లేదా అనుకుంటాము, కానీ ఆ గదిలో కూర్చుని చేసిన తప్పును కూడా ఆయన చూసి వెంటనే రికార్డ్ చేస్తాడు. ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుని ఎలాగైతే రికార్డ్ చేసుకుంటున్నామో ఆయన మన చరిత్ర అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు ప్రతి క్షణం కూడా సూర్య భగవానుడు. ఆ విధంగా ఆ శిష్యులు అందరికీ ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదట. అర్థం కాకపోతే ఆ శిష్యులు ఒకరికొకరు వాదులాడుకోవడం సరిపోతుందంట. గురువు గారికి నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, మేమంటే ఇష్టం ఉండదు అని ఇలా తగువులు ఆడుకుంటుంటే ఒకసారి అరటిపళ్ళు అందరికీ అరటిపళ్ళు ఇచ్చి భగవంతుడు లేని చోటకు వెళ్ళి మీరు చూడకుండా తినేసారంట్రా అని చెప్పారంట. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ చెరువులో ములిగి ఒకడం, ఆ గుళ్ళోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఒకడం, ఇంట్లో తలుపులు వేసుకుని ఒకడం, ఇలాగ అందరూ తినేశారంట. అందులో ఒకడు మాత్రం తినలేదంట. ఏం నాయనో నువ్వు ఎందుకు తినలేదు అంటే, భగవంతుడు లేని చోట నాకు ఎక్కడా కనిపించలేదు గురువు గారు, అందుకనే ఆయన్ని కనుగప్పి నేను తినడానికి నాకు ఎక్కడా చోటు దొరకలేదు, అందుకే తెచ్చేసానంటే, అప్పుడు వాళ్ళకి నేను ఇంతకాలం నుంచి చెప్తే మీరు ఎవరికి అర్థం కాలేదు, అతను అంటే నేను ఎందుకు ఇష్టపడతానంటే ఆ దైవాన్ని ఆయన ప్రత్యక్షంగా ఆరాధిస్తాడు కాబట్టి, ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడే. నువ్వు ఎవరి కళ్ళన్నా కప్పచ్చు మీరు, కానీ సూర్య భగవానుడి కళ్ళు ఎవ్వరూ కప్పలేరు, ఆయన ప్రత్యక్ష దైవము, అందుకని ఈయనే అసలైన శిష్యుడు అని చెప్పడం జరిగిందట. అందుకని ఆ ప్రత్యక్ష దైవాన్ని మనం నిరంతరము, మనం ధ్యానంలో ఉన్నా సరే, ధ్యానములో ఉన్న సూర్య భగవానుడు ప్రత్యక్ష, నేను ఏ దేవుడు పూజ చేయనండి, ఈ ధ్యానంలోకి వచ్చాక ఎన్నో పూజలు చేసినా కానీ అన్నీ మానేశాను, కానీ రథసప్తమి రోజున మాత్రం ఖచ్చితంగా పాలు పొంగించి సూర్య భగవానుడికి ఆరాధన చేస్తాను. ఖచ్చితంగా సూర్య భగవానుడి గుడిలోకి వెళ్తాను, నాకు ఖాళీ ఉంటే ఆదివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళి, ఆయన ఎంత ప్రకాశవంతంగా ఎప్పుడన్నా వస్తా దేవాలయానికి చూడడానికి వస్తారండి ఇప్పటికీ కూడా సూర్య భగవానుడి, ఆయన ఎంత ప్రకాశవంతంగా ఉంటుందండి ఆ విగ్రహం. అక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేసుకుంటే నిజంగా ఆయన్ని దర్శించగలుగుతామండి, స్వయంగా దర్శించగలుగుతాము. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ సూర్య భగవానుడి ఆ విధంగా దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా వేదం ఏమి చెప్పిందో మనకి సూర్యోపనిషత్తు వేదం చెప్పిందండి. ఆ వేదం నేను కొన్ని చెప్తాను. ఆ ఉపనిషత్తులో అంతా కూడా అంత సృష్టిలో ఉన్న ప్రతీది కూడా సూర్య భగవానుడే అని చెప్పారండి. ఆయన్ని ఆరాధిస్తే చాలు, మనం జీవించినంతకాలము మన శరీరం మనకు సహకరిస్తుంది, ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. ఇంత గొప్ప సూర్య భగవానుడి యొక్క దేవాలయం కట్టుకున్నామండి. ఇక్కడ ఎంత ఆరాధన చేస్తారో అంత హింస చేస్తారండి ఆదివారము. దానివల్ల ఏమవుతుంది, ఇంకందరికీ ఏదో ఒక ప్రాబ్లమే. నేను అదే అనుకుంటాను, సూర్య భగవానుడు సృష్టించిన ఈ బ్రహ్మాండంలో సృష్టించిన జీవకోటిని అన్నిటిని చంపి తింటే, ఆయన శిక్షించకపోతే మరి ఏం చేస్తాడు? మేము సూర్యనారాయణమూర్తి గుడి కట్టామో మాకు ఎవరికి ఆరోగ్యాన్ని ఇస్తలేదు అంటారు. ఎక్కడిస్తాడు ఆయన? ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన బిడ్డలను చంపుతుంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఇంకా బుద్ధి రావట్లేదు అని అంటే, ధ్యానం చేస్తేనే ఆ విశిక్షణ జ్ఞానం మనకు తెలుస్తుంది. ఓకే అండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామః దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఓం నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి,
త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం మృగసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షం మధుర్యాసి త్వమేవ సర్వం ఛందోసి ఆదిత్యాద్వాయుర్జాయతే ఆదిత్యాద్భూమిర్జాయతే ఆదిత్యాదాపో జాయంతే ఆదిత్యాజ్యోతిర్జాయతే ఆదిత్యాద్హోమద్దిశో జాయంతే ఆదిత్యాద్దేవా జాయంతే ఆదిత్యాద్వేధా జాయంతే ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి ఆసావాదిత్యో బ్రహ్మ ఆదిత్యో అంతఃకరణమనో బుద్ధిచిత్తహంకారః ఆదిత్యో వై వ్యానః సమానో దానోపాన ప్రాణః ఆదిత్యో వై శ్రోత్రచక్షు త్వక్చక్షురసనఘ్రాణాః ఆదిత్యో వై వాక్పాణిపాదపాయూపస్థాః ఆదిత్యో వై శబ్దస్పర్శరూపరసగంధాః ఆదిత్యో వై వచనాధానగమన విసర్గాంతాంధాః ఆనందమయో విజ్ఞానఘన ఆదిత్య నమో మిత్రాయ భానవే మృత్యో ఓర్మా పాహి బ్రాజిష్ణవే విశ్వహేతవే నమః సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యేల్లయం ప్రాప్నవంతి యః సూర్యసోహమేవ చ చక్షుర్నో దేవః సవితా చక్షుర్నవత పర్వతః చక్షుర్దాతా దధాతు నః ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. దీనికి అర్థం చెప్పుకుందామండి. ఆదిత్యునకు సూర్యునకు, ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు ముక్కు మా నమస్కారాలు. అన్ని కర్మలకు నీవే ప్రత్యక్ష సాక్షివి. సాక్షాత్తు బ్రహ్మవు నీవే, నీవే విష్ణువు, నీవే రుద్రుడువు. చతుర్వేదములైన ఋగ్ యజ సామ అధర్వణ వేదములు నీవే. నీవే ఛందస్సు ఆయువు అయి ఉన్నావు. నీ నుండే వాయువు జన్మించుచున్నది. భూమి, నీరు, అగ్ని, ఆకాశము నీ నుండే జన్మించినవి. అన్ని దిక్కులు నీ నుండే జన్మించుచున్నవి. ఆదిత్యుని నుండే సమస్త దేవతలు జనించిరి. ఆదిత్యుని నుండే వేదములు పుట్టినవి. పరబ్రహ్మ పరంజ్యోతి అయిన ఆదిత్యుని వలన ఈ భూమండలము ప్రకాశించుచున్నది. మన అంతఃకరణమునందున్నవాడు ఆదిత్యుడే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమునందు ఉండువాడు ఆదిత్యుడే. పంచవాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు ఆదిత్యుడే. పంచేంద్రియములైన శ్రోత్రము, త్వక్కు, చక్షు, రసన, స్పర్శలు ఆదిత్య భగవానుడే. పంచ కర్మేంద్రియములకు వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థు అనునవి సాక్షాత్తు సూర్య భగవానుడే. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అను పంచ తన్మాత్రములు ఆ సూర్య భగవానుడే. పదములు ఆదిత్యుడే. విసర్గానందాలు అంటే మూత్ర విసర్జనలు చేయించేది కూడా ఆదిత్యుడే. ఉచ్చారణ వలన మన మాటలు ఉచ్చారణ స్పష్టంగా పలికే ఉచ్చారణనిచ్చేది కూడా ఆదిత్యుడే. ఆనందము ఆదిత్యుడే. ఆనందమయ కోసము, విజ్ఞానమయ కోసము ఆదిత్యుడే. ఆదిత్యునకు మా నమస్కారములు. మమ్మ మృత్యువు నుండి కాపాడుగాక. విశ్వమందు జరిగే సమస్తమునకు కారణభూతుడైన ఆ సూర్య భగవానునకు నమస్కారములు. ఈ ప్రాణులన్నీ సూర్యుని వలన కలుగుచున్నవి, సూర్యుని వలన పోషించుచున్నవి కూడా. దేవా, సర్వమునకు ఆధారము నీవే, సర్వులకు నీవే రక్షకుడు, మరియు సర్వము నీయందే లయము చెందుచున్నవి. ఈ సూర్య భగవానుడు దృష్టి రూపముగా నా నేత్రములందు ఉన్నాడు. మాకు ఆ సూర్యుడు సరి అయిన దృష్టిని ప్రసాదించుగాక.
సహస్ర కిరణములతో కూడిన తేజోరాశి అయిన ఆ సూర్యదేవుని గురించి మేము తెలుసుకుందుము కాక, ఆయన మా బుద్ధిని పెంపొందించుగాక, సత్యము వైపు ప్రేరేపించుగాక. సూర్య భగవానుడు అన్ని దిక్కుల యందు వెనక, ఉత్తరము, క్రింద అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన మాకు దీర్ఘాయుష్యును ప్రసాదించుగాక. ఓం అనే ఏకాక్షరము, బ్రహ్మ, ఘృణి అనే రెండక్షరములు, సూర్య అనే రెండు అక్షరములు, ఆదిత్య అనే 3 అక్షరములు, ఈ 8 అక్షరములు ఓం ఘృణి సూర్య ఆదిత్య కలిపి సూర్యుని యొక్క అష్టాక్షరి మంత్రం అవుతుంది. ఈ సూర్యుని అష్టాక్షరి మంత్రంతో ఎవరైతే ధ్యానిస్తారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యము, సకల సౌభాగ్యాల్ని, మొత్తం సమస్తము మన శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నిటినీ నడిపించేది ఆ సూర్య భగవానుడే. ముక్కోటి దేవతలు అందరూ కూడా సూర్య భగవానుడి యొక్క చైతన్యంతో వారి వారి పనులు చేస్తూ ఉన్నారట. సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తూ, పార్వతీ అమ్మవారు శక్తినిస్తూ, లక్ష్మీ అమ్మవారు మనకు సంపదనిస్తూ, ఇవన్నీ ఇచ్చేది ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి. మరి అలాంటి సూర్య భగవానుడి గురించి ఈరోజు విశేషంగా చెప్పే భాగ్యాన్ని అందించిన సరిత మేడంకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి ఈ విధంగా సూర్య భగవానుడి గురించి సూర్య భగవానుడి గురించి నాకు అంతగా తెలియదు, కానీ అరసవల్లి సూర్య భగవానుడు కూడా చాలా, ఎందుకంటే మొట్టమొదట అరసవల్లిలోనే సూర్య భగవాన్ని ఎన్నో చోట్లండి అక్కడ పెట్టడం అయింది. ఆయన గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆ తర్వాత ఇక్కడ పెద్దాపురం మెట్ట మీద కూడా సూర్య భగవానుడు ఉన్నాడండి. ఇక్కడ ఆయన్ని పెద్ద ఇదిగా కొలవరు, కానీ ఈ మెట్ట మీద కూడా సూర్య భగవాన్ని దర్శిస్తారు. అరసవిల్లు అందుబాటులో ఉన్న వాళ్ళు అరసవిల్లులో ఉన్న సూర్య భగవాన్ని దర్శిస్తారు. ఎక్కువ సూర్య భగవానుడు అంటే గొల్లల మామిడాడే. ఈ గొల్లల మామిడాడులో సూర్య భగవానుడు కూడా ఆ కట్టించిన రెడ్డి గారికి సూర్య భగవానుడు కలలో కనిపించి ఇక్కడ సూర్య దేవాలయము కట్టాలని చెప్తే ఆ రెడ్లు కట్టడం జరిగిందండి. మామిడాడులో రామాలయం కూడా చాలా ప్రసిద్ధి. ఆ రెడ్లు 3 అన్నదమ్ములు కలిసి ఆ రామాలయం కట్టినప్పుడు వాళ్ళు 3కి కూడా రాముడు కల్లో కనిపించి ఇక్కడ దేవాలయం కట్టమని చెప్తే వాళ్ళు 3 అన్నదమ్ములు సొంత డబ్బులతోటే కట్టారండి అది. ఆ తర్వాత ఇక్కడ సూర్య దేవాలయం కూడా ఒకలే కట్టారండి. ఆ దేవాలయం కూడా ఎందుకంటే కల్లో కనిపించారు కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది. 3 అన్నదమ్ములు, మా అన్నయ్యలు 2, మా తమ్ముడు 3 కలిసి వాళ్ళ సొంత డబ్బులతో పిరమిడ్ని కట్టించారండి ఈ ఊర్లో. పిరమిడ్ కూడా ఈ ఆత్మజ్ఞానం కోసం పిరమిడ్ కూడా ఒకలే కట్టించడం జరిగిందంటే విశేషంగా ఎలా వచ్చిందో చూడండి. రాముడి గుడికి ఒకలే కట్టించారు, సూర్య దేవాలయం ఒకలే కట్టించారు, పిరమిడ్ని కూడా 3 అన్నదమ్ములు కట్టించడం జరిగింది. అందుకే నేను వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు 3 ఈ కలియుగానికి ఇప్పుడు అవసరం కాబట్టి మరి ఎన్నో రామాలయం కట్టిందామని, లేకపోతే ఓం శాంతి ఆశ్రమం కట్టిందామని ఎంత ప్రయత్నించినా అవి అవ్వలేదు. ఇప్పుడు అవసరం కాబట్టి పిరమిడ్ని కట్టించింది ఆ విశ్వము మీ ద్వారా అని నేను అంటూ ఉండేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సీతాకుమారి గారికి, లక్ష్మీ శేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.